ఈరోజు మన పిల్లలు 3 నెలల పిల్లవాడి నుంచి 60-70 ఏళ్ళ వాళ్ళంతా వాళ్ళ చేతుల్లో మొబైల్. ఆ మొబైల్ తీసామంటే ఇంక సమస్యలే సమస్యలు. రెండవది ఈ స్టూడెంట్ ల్యాప్‌టాప్‌లు ఒళ్ళో పెట్టుకొని ఆపరేట్ చేసి దానికల్లా చూసి రెటీనా ప్రాబ్లమ్, తలనొప్పి. దేనికి తలనొప్పి అంటే కళ్ళు కనపడడం లేవని చెప్పి కళ్ళజోడు పెడతారు. అసలు ఇది రావడానికి కారణాలు ఎవరిని ఎతుకుతున్నారా? ఎతకలేరు. మా అమ్మ లాంటి ఆయుర్వేదం దానికోసం చక్కటి ఔషధాన్ని తెచ్చిపెట్టింది ఈరోజు. వాటి కోసం మనం ఏం చేయాలా? మనం కొండలెక్కి అద్భుతాలు చేసే అవసరం లేదు. మన వంటింట్లో దొరికే చక్కటి ఒక అల్లం ముక్కే దానికి ఔషధం. వెరీ సింపుల్. జింజర్, డ్రై జింజర్. ఈ సమస్య ఎందుకు వస్తుంది మనకి? అర్ధరాత్రులకు మొబైల్లో చూడడం, చెత్త కార్యక్రమాలన్నీ వాటిని చూడడం, అదే తలుచుకుని నిద్ర పాడు చేసుకుని అర్ధరాత్రుల్లో పనుకొని ఉదయం 10 పనుకొని నిద్ర లేవడం, చెత్త ఆహారాలు, ఈ ఎగ్ రైసులు, 1 కాదు 2 గారు ఈ దరిద్రపు ఆహారాలతో మానవ జీవితం ఈరోజు అతలాకుతలమవుతా ఉంది. ప్రతి ఒక్కరికి కళ్ళజోడు. దేనికంటే మైగ్రీన్. ఆ పేర్లు ఎంత చక్కగా ఉంటాయంటే మన పుట్టిన పిల్లలు కానీ అటువంటి పేర్లు ఉండవు. ఈ రోగాలకు వచ్చేస్తాయి పేర్లు. అటువంటి వారు ఏం చేయాలా? రాత్రి భోజనం చేసి నిద్రపోయే ముందుగా చల్లటి నీళ్లతో ముఖం కడుక్కోవాలా. ఏ నీళ్ళు? ఫ్రిడ్జ్ నీళ్ళు కాదు. కొత్త కుండలో పెట్టిన నీళ్లతో ఒక్కసారి అలా ముఖం కడుక్కొని ఈ మెడలపైన నరాలపైన నీటి ఒత్తిడిని కలిగించి నిద్రపోయినామా వాటికి నిద్ర వచ్చినా మళ్ళీ అర్ధరాత్రి 12 నిద్ర మెలకు వస్తుంది. ఈ నిద్ర ఎందుకు మెలకు వస్తుంది? వాని నరాలలో వాతం పెరిగి దానికి ఏం చేయాలి? మనం ఉదయం టీకి బదులుగా అల్లము కషాయం తాగామా ఈ వాతం మనకి అలా మూలపడిపోతుంది. ఇక తలనొప్పి సమస్యకు వస్తే చూసారా, ఈ సొంటిని మనం ఏం చేయాలా? కొద్దిగా నీళ్లు పోయాలా. ఒక సానిరాయి పైన కానీ మట్టి మూకుడులో కానీ, ఇలా మట్టి మూకుడు అయితే చాలా అద్భుతంగా ఉంటుంది. అప్పుడు ఏం చేయాలి? మనం ఇలా డ్రై జింజర్ తీసుకొని ఇలా రుద్దాల. మట్టి సానికలో ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఇలా పేస్ట్ తీసి ఇలా రుద్దడం మొదలు పెడితే తెల్లటి ఘుమఘుమలాడే ఈ డ్రై జింజర్ పేస్ట్ ఒక రకమైన తెల్లటి పాలులా మనకు వస్తుంది. ఈ మిశ్రమాన్ని తీసుకొని మనం ఇలా తలకి ఇలా మర్దన చేసుకొని ఇలా కళ్ళే పడిస్తే కాస్త మండుతుంది. ఇలా పూసుకొని చల్లని నీళ్ళు, 1 గ్లాసు నీళ్లు తాగి నిద్రపోయామా ఇక ఈ దరిద్రపు మైగ్రేన్ తలనొప్పి నుంచి మనం 40 రోజుల్లో బయటపడతాం. ఇంటర్నల్గా మీరేం తీసుకునే అవసరము లేదు. ఈ కపాలంలో దాగిన తేమని ఈ యొక్క జింజర్ బయటికి తీసేస్తుంది. అల్లం. పెద్దలు అంటారు అల్లాన్ని మించిన ఔషధంబు లేదురా ఈ జగత్తులో అని. పులిప్పాని గారు, అగస్త్యుల వారు, మహామునులంతా దీనికి సాక్ష్యం ఇచ్చారు. అల్లం చూర్ణానికి మించిన ఔషధంబు లేదు. ఈ అల్లం చూర్ణంలో ఉండి రహస్యాలను బయట పెడితే 360 రోజులు కూడా మనకు తక్కువ వస్తుంది. జఠరాగ్ని పెంచే ఈ యొక్క అల్లాన్ని మనం తరచూ కాఫీలలో, టీలలో, కషాయాలలో, ఆహారాల్లో ఈ చూర్ణాన్ని అన్నంలో వేసుకొని భోంచేసి పొట్టలో ఉండే గ్యాస్ బయటకు వచ్చేస్తుంది. ఇదే ఒక పేస్ట్, ఇది డ్రై జింజర్ పేస్ట్ని కాస్త నీళ్లు కలిపి పొట్టకలా మర్దన చేస్తూ ఉంటే పొట్టలావు తగ్గుతుంది. అద్భుతమైన అల్లం, డ్రై జింజర్ గురించి మనం ఎంత చెప్పినా తక్కువే. వీటిని పేస్ట్ తీసి ఇలా కడతలకు రాసిన, ఇక్కడ గొంతుకు రాసున్న థైరాయిడ్ వల్ల వచ్చే ఈ గొంతు సమస్యలన్నీ బయటపడతాయి. ఇదే అల్లాన్ని, డ్రై జింజర్ని పేస్ట్ తీసి కణితులు ఉంటాయి, లిపోమా, ఆ గడ్డలపైన పూసిన ఆ సమస్య బయటపడతారు. ఒకే అల్లమే, డ్రై జింజర్. ఎన్నో అద్భుతమైన చిట్కాలు ఇందులో దాగి ఉన్నాయి. ఈ అమ్మలాంటి ఆయుర్వేదంలో ఎంతో స్థానాన్ని ఏర్పాటు చేసుకున్న ఈ అల్లాన్ని సేవించండి, ఎంతో అద్భుతంగా ఉంటారు.